పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతులందరికీ దివ్యకారుణ్యనాథుని పేరిట శాంతి కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం దివ్యకారుణ్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాము. ఈ దివ్యకారుణ్య ఆదివారం మనలను దేవుని అంతులేని కరుణా సముద్రములోనికి ఆహ్వానించే పవిత్ర దినం. యేసుక్రీస్తు యొక్క శిలువ, మరణం, పునరుత్థానం ద్వారా ఈ కరుణ మనకు తెలియజేస్తున్నది ఏమనగా, దేవుని ప్రేమ కన్నా ఏ పాపం గొప్పది కాదు. ఆయన కరుణకు అందని హృదయం లేదు. నీవు ఎంత ఘోర పాపివైనా యేసు ముందు నిలబడి క్షమించమని అడిగితే నిన్ను ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటాడు. తనను శిలువ మీద హింసిస్తున్న వారి కోసమే యేసు వారిని శిక్షించవద్దు అని తన తండ్రిని వేడుకున్నాడు. తండ్రి, వీరు చేయుచున్నదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని. ప్రియ స్నేహితుడా, ఇంతకంటే గొప్ప కరుణ ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూస్తామా? పునరుత్థాన ప్రభువు తన శిష్యుల మధ్య ప్రత్యక్షమై మీకు శాంతి కలుగునుగాక అని పలికారు. ప్రియ మిత్రులారా, ఇది కేవలం ఓదార్పు మాట కాదు. యేసు తన గాయాలు చూపిస్తూ మనకు చెప్పేదేమనగా, కరుణ తన త్యాగం నుండి ప్రవహిస్తుందని. తన గాయాలు ఓటమి గుర్తులు కావు, అవి తన కృప ప్రవహించే ఊటలు అని. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 22-23 వచనాలలో యేసు తన శిష్యులపై శ్వాసను ఊదుతూ ఇలా చెప్పారు: పరిశుద్ధాత్మను స్వీకరించండి. మీరు ఎవరి పాపములను క్షమించినా అవి క్షమింపబడును అని. ప్రియ స్నేహితులారా, మనం ఇక్కడ ఒకటి గమనించాలి. యేసు తన కరుణను శిష్యులకు ఒక బాధ్యతగా ఇస్తున్నాడు. వారు కూడా ఇతరులపై కనికరము కలిగి ఉండాలని బోధిస్తున్నాడు. క్షమించుట, స్వస్థపరచుట, ఐక్యతను పునరుద్ధరించుట అనేవి యేసు తన వారసులైన శిష్యులకు అప్పగించిన దివ్య కర్తవ్యాలు. మనం పొందిన కరుణను ఇతరులతో పంచుకోవాలి అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కరుణ మన బలహీనతలను కూడా ఆలింగనం చేసుకుంటుంది. పునీత తోమాసు గారు యేసు యొక్క ఉత్థానాన్ని నమ్మక సందేహించాడు. అయినా యేసు తోమాసును తిరస్కరించక, అవిశ్వాసిగా ఉండక విశ్వాసివై ఉండు అని మందలించాడు. ఇదే దివ్యకారుణ్యనాథుని యొక్క గొప్పతనం. మీ తండ్రి కనికరం కలవాడై ఉన్నట్లే మీరు కూడా కనికరము కలవారై ఉండుడి అని యేసు ఈనాడు మనలను ఆహ్వానిస్తున్నాడు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అని మనకు ప్రమాణం చేస్తున్నాడు మన యేసు. ప్రియ స్నేహితులారా, దివ్యకారుణ్య ఆదివారం మనలను విశ్వాసంతో ప్రేమ, కరుణ కలిగి జీవించమని పిలుస్తుంది. ఈరోజు మనం వినమ్రతతో ఆయన సన్నిధికి వచ్చి మన పాపాలను, బాధలను, బలహీనతలను ఆయనకు సమర్పించుదాం. యేసుని కరుణలో మనకు తీర్పు కాదు, దయ దొరుకుతుంది. ప్రియ స్నేహితులారా, నిరాకరణ కాదు, పునరుద్ధరణ లభిస్తాయి. ప్రార్థన. దివ్య కారుణ్యమయుడవైన యేసయ్య, నీ అపారమైన కరుణకు కృతజ్ఞతలు. మా పాపాలను, బలహీనతలను, బాధలను నీ పాదాల చెంత ఉంచుతున్నాము. మమ్ములను మన్నించి నీ కృపతో, నీ కరుణతో, నీ శాంతితో మా జీవితాలను నింపమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.